నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్మూర్ పట్టణంలో ఎమ్మెల్సీ నిధులతో 13వ వార్డులో మెటల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ ఆకుల లలిత. బేల్పూర్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ. అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామి రథోత్సవ ఊరేగింపు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. అంకాపూర్ గ్రామాన్ని సందర్శించిన ఉస్మానియా నిజాం కాలేజ్ విద్యార్థులు. అంకాపూర్లో వ్యవసాయ పద్ధతులు బాగున్నాయని విద్యార్థుల వెల్లడి. కోకాల తొలగింపులో రోడ్డున పడ్డామని ఫుట్పాత్ వ్యాపారుల ఆవేదన. 15 ఏళ్ల నుండి ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్న తమ కోకాలను తొలగించడం అన్యాయమన్న బాధితులు. ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా వద్ద గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహణ. ఆర్మూర్ పట్టణంలోని 13వ వార్డులో గల పిప్రి గైని కాలనీలో ఎమ్మెల్సీ నిధులు 3 లక్షల రూపాయల వ్యయంతో మెటల్ రోడ్డు నిర్మాణానికి నేడు ఎమ్మెల్సీ ఆకుల లలిత రాఘవేందర్ శంకుస్థాపన చేశారు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా కృషి చేస్తుందని ఎమ్మెల్సీ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత రాఘవేందర్ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే ఆ సమస్య పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పిప్రి గైని కాలనీలో మెటల్ రోడ్డు నిర్మాణానికి 3 లక్షలు ఎమ్మెల్సీ నిధుల నుండి మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గంగా మోహన్ చక్రు, కౌన్సిలర్లు మహమ్మద్ అలీ, ధ్యాగ ఉదయ్, జీవి నరసింహారెడ్డి, పీఆర్టీయూ నాయకుడు పెంట జలంధర్, కాలనీవాసులు పాల్గొన్నారు. ఇక్కడ కాలనీ వాసులు, కాలనీ సోదరీమణులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తున్నాను. ఎందుకంటే ఈ స్వచ్ఛ భారత్ పెట్టినాము అని చెప్పడంతో మంచి కార్యక్రమం అనేసి నేను ఫస్ట్లో 2 లక్షలు పెట్టడం జరిగింది. ఈరోజు ఈ మెటల్ రోడ్కి 3 లక్షలు కూడా పెట్టడం జరిగింది. మీ సమస్యలు ఏమేమో ఎందుకంటే ఆర్మూర్లో కూడా పెట్టాలన్న ఉద్దేశంతో మా కార్పొరేటర్స్కి, కౌన్సిలర్స్కి పెట్టడం జరిగింది. మరి మా పార్టీ అధ్యక్షుడికి కూడా మేము కమ్యూనిటీ హాల్కి పెట్టడం జరిగింది. ఇంకా ఎక్కడన్నా సమస్యలు మీరు ఈ వాటర్ సమస్య కానీ ఏదైనా ఎక్కడన్నా ఉంటే తప్పకుండా నేను కూడా సమస్యలు తీరుస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జలంధర్ చెప్పినట్టు మీ సమస్యలు ఇక్కడ బాగా సమస్యలు ఉన్న దగ్గర తీసుకురండి, తప్పకుండా స్పందిస్తామని కూడా. బేల్పూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తామన్న 12% రిజర్వేషన్కు వ్యతిరేకంగా నేడు జిల్లా పార్టీ కార్యదర్శి డమాంక శ్రీనివాస్ నేతృత్వంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. సీఎం కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయం కోసమే మతపరమైన రిజర్వేషన్ అని రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని శ్రీనివాస్ ఆరోపించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి డమాంక శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ 12% మతపరమైన రిజర్వేషన్ కల్పిస్తానని రాజ్యాంగ విరుద్ధంగా రానున్న ఎన్నికల్లో ఓట్ల ప్రయోజనం పొందేందుకు రిజర్వేషన్ ప్రస్తావన తీసుకువస్తున్నట్లు ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనార్టీలకు 4% రిజర్వేషన్ కల్పించిన దాన్ని హైకోర్టులో 3 సార్లు కొట్టివేయడం జరిగిందని అన్నారు. ఇంకా తుది తీర్పు సుప్రీంకోర్టు వెలువరించక ముందే మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం మతపరమైన రిజర్వేషన్ కల్పిస్తానని మైనార్టీలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు మేలు చేయాలనుకుంటే కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల అర్హులైన ప్రజలు అభివృద్ధి చెందేలా సంక్షేమ పథకాలు చేపట్టాలని సూచించారు. మతపరమైన రిజర్వేషన్ కు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ చేస్తుందని, సేకరించిన సంతకాలను రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు పంపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు బట్టు లక్ష్మణ్, నాయకులు రాజేశ్వర్, గంగాధర్, రాగి ప్రభాకర్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ఏది ఏమైనా మైనార్టీలకు అభివృద్ధి పరచాలనుకుంటే అన్ని వర్గాల వారిని ఏకం చేసి
కులమత భేదాలు లేకుండా అభివృద్ధి పథకాలను తీసుకెళ్ళి అభివృద్ధి చేకూర్చేలాగా పనిచేయాలి. కానీ ఇది మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగాన్ని తుంగలు దొక్కడం కాదు. తక్షణమే ఈ మతపరమైన రిజర్వేషన్ను ఉపసంహరించుకోవాలని చెప్పి ఈరోజు వేర్పూర్ మండల కేంద్రంలో సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. ఈ సంతకాలన్నీ తీసుకెళ్లి రాష్ట్ర గవర్నర్ అయినటువంటి నరసింహన్ గారిని అందజేస్తాం. ప్రభుత్వం శీతాకాల సమావేశాల్లో మతపరమైన రిజర్వేషన్ రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైతే ప్రస్తావించడం జరిగిందో దాన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. మతపరమైన రిజర్వేషన్ గత ప్రభుత్వం కూడా 4% రిజర్వేషన్ కోసం కోర్టులో ప్రతిపాదించడం జరిగింది. దానికి కోర్టులో కేసు వేయడం వల్ల 4 సార్లు ఆ మతపరమైన రిజర్వేషన్ కొట్టివేయడం జరిగింది. సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు రాకుండా ఈరోజు కేసీఆర్ గారు మళ్ళీ 12% రిజర్వేషన్ అని చెప్పి ప్రతిపాదించడం జరిగింది. ఆర్మూర్ మండలం ఇసపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర అంగరంగ వైభవంగా జరిపించారు. సాయంత్రం వెంకటేశ్వర స్వామిని రథంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే వెంకటేశ్వర స్వామి జాతరను ఆర్మూర్ మండలం ఇసపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిపించారు. శనివారం ఉదయం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు, ఇతర గ్రామాల నుండి భక్తులు తరలివచ్చారు. ఉదయం వెంకటేశ్వర స్వామికి అభిషేకం, కుంకుమార్చన, యజ్ఞ హోమం తదితర పూజలు నిర్వహించి స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం స్వామివారిని రథంలో ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. జాతర సందర్భంగా తినుబండారాల దుకాణాలు, ఆట వస్తుల దుకాణాలు వెలిశాయి. ఈ రథోత్సవం ఊరేగింపులో సర్పంచ్ మెట్టు నరేష్, ఉప సర్పంచ్ ముత్యం రెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బండారి శ్రీహరి, ఉపాధ్యక్షుడు మమ్మాయి శ్రీధర్, ఎంపీటీసీ జీవన్, కమిటీ సభ్యులు మల్లేష్, చిన్నయ్య, గణేష్, శ్రీనివాస్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
మండలం అంకాపూర్ గ్రామాన్ని ఉస్మానియా నిజాం కాలేజీకు చెందిన 16 మంది విద్యార్థులు సందర్శించారు. గ్రామంలో ఆధునిక పద్ధతిలో పండిస్తున్న పంటలను, అధిక దిగుబడులను సాధించే విషయాలను గురడికాపు సంఘం కార్యదర్శి బాజన్నను అడిగి తెలుసుకున్నారు. ఓయూ స్టార్ ఆధ్వర్యంలో ఉస్మానియా నిజాం కాలేజీకు చెందిన 16 మంది విద్యార్థులు అంకాపూర్ను సందర్శించి ఆధునిక పద్ధతుల్లో పండిస్తున్న పంటలను, నీటి తొట్టెలను, అధిక దిగుబడులు వచ్చే పంటల విషయాలను గురడికాపు సంఘం కార్యదర్శి బాజన్నను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ అంకాపూర్ గ్రామంలో వ్యవసాయం సాగు చేసే విధానం చాలా బాగుందని, ఇక్కడ వ్యవసాయం ఆధునిక పద్ధతులు, అధిక దిగుబడి వచ్చే పంటలు, పసుపు, ఎర్రజొన్న పంటల సాగు పద్ధతులు చాలా బాగున్నాయని, ఇంకా తెలుసుకోవాల్సింది అంకాపూర్ గ్రామంలో చాలా ఉందని అన్నారు. ఇక్కడ వ్యవసాయ మెలకువలు తెలుసుకొని తోటి విద్యార్థులకు, గ్రామ ప్రజలకు వివరిస్తామన్నారు. స్టార్ట్ అవుతాడా అయితే జెండా ఊపి ప్రారంభిస్తాను. ఆర్మూర్ నిజామాబాద్కి ఆడ పట్టలే అన్ని కంప్లీట్ అన్ని మొత్తం అయిపోయింది. ఇవాళ ఉన్న మొత్తం చేసి రేపు వస్తుంది. నిజామాబాద్ ప్రారంభం కర్నాటక నిజామాబాద్ 13 తారీఖు లేదు 13 స్టార్ట్ అవుతుంది. అప్పటికే కూడా ఇప్పుడు మన రైతు 13 తారీఖు. ఉస్మానియా యూనివర్సిటీ నిజాం కాలేజ్ నుంచి రావడం జరిగింది. మేము ఆయిస్టర్ అనే స్వచ్ఛంద సంస్థ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా విద్యార్థులకి మినిమం అవేర్నెస్ అనేది సొసైటీలో ఏం జరుగుతుంది, ఈ రోజులలో ఏ విధంగా ఉంది, దాంట్లో మన పాత్ర ఏంటి, మనం ఈ సొసైటీ తోటి లీనమై ఉన్నాం కాబట్టి మనం ఏ విధంగా మన యొక్క రోల్ ఏ విధంగా ఉన్నదనే విషయం మీద అవగాహన కల్పించడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి రావడానికన్నా ముందు మేము నిజాం కాలేజీలో ఒక సర్టిఫికేట్ కోర్స్ అనేది మా సంస్థ తరఫున రన్ చేయడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ కోర్సులో భాగంగా మాకు కొన్ని ఫీల్డ్ వర్క్లు ఉంటాయి, అదేవిధంగా కొన్ని క్లాసెస్ కూడా ఉంటాయి. ఆ ఫీల్డ్ వర్క్లో భాగంగా మేము ఇట్లాంటి ఆదర్శ గ్రామాలను విజిట్ చేయడం కానీ, ఎక్కడైతే మంచి సక్సెస్ఫుల్ రైతులు ఎక్కడైతే ఉన్నారో, అదేవిధంగా ఎక్కడైతే ఒక మంచిగా నేర్చుకోవాల్సిన విషయాలు ఏదైతే ఉన్నాయో, విద్యార్థులకు అవగాహన కావాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి విలేజ్ని మేము ఫైండ్ అవుట్ చేసి అక్కడికి వెళ్ళి, అందరూ విద్యార్థులేనండి, మన దగ్గర ఉన్నటువంటి ఆయిస్టర్స్ మెంబర్స్ అంతా కూడా విద్యార్థులే. వాళ్ళ సొంత ఖర్చులతోటి ఇక్కడికి వచ్చి వాళ్ళు కొంత నేర్చుకొని వెళ్ళడం జరుగుతుంది. ఎవరు కూడా మనకు బయట నుంచి ఫండ్స్ కానీ అలాంటివి కానీ ఇవ్వకుండా వాళ్ళ సొంత శక్తితో, సొంత ఆలోచనతోటి ఇక్కడికి వచ్చి నేర్చుకొని, ఇక్కడ నేర్చుకున్నది మళ్ళీ వెళ్ళి వాళ్ళ కాలేజీలో చెప్పుకోవడం కానీ, అదేవిధంగా వాళ్ళ విలేజ్లో చెప్పుకోవడం కానీ జరుగుతుంది. ఇలా చాలా ప్లేసెస్ కూడా తిరగడం జరిగింది. మనకి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, గ్రామ పెద్దలు దీన్ని సహకరించి మాకు ఎంతో ఆ విషయాలు చెప్పడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా మా పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా వాళ్ళతోటి రైతులతోటి మమేకమై అన్ని విషయాలు నేర్చుకొని, అదేవిధంగా ఇలాంటి ఏ విధంగా ఈ యొక్క గ్రామం ఆదర్శ గ్రామంగా అయింది కొన్ని విషయాలు తెలుసుకొని అలాంటి వైపుగా మనం అడుగులు వేయడానికి ముందు పోవాలని చెప్పేసి మా విద్యార్థులంతా కూడా ముందుకు రావడం జరిగిందండి. పూజ, నేను ఉస్మానియా యూనివర్సిటీ నిజాం కాలేజ్ ఆయిస్టర్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ నుండి వచ్చానండి. ఈ అంకాపూర్ గ్రామానికి రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఈ మధ్య ఇది ఆదర్శ గ్రామంగా వ్యవసాయంలో బిరుదు తెచ్చుకుంది. మేము ఇక్కడ మా సైడ్ ఉన్న వ్యవసాయం ఏంటంటే వెనుకబడిపోయింది. అక్కడ ఇంతగా ఫాస్ట్గా లేదనమాట. వ్యవసాయం చాలా ముందంజలో ఉందండి. ఇక్కడ నుండి మేము కొంచెమైనా నేర్చుకొని వెళ్ళి మా సైడ్ చెప్పుకోవడానికి, మేము తెలుసుకోవడానికి, ఇప్పుడు ఉన్న తరం తర్వాత వచ్చే తరం మాదే కాబట్టి మా తరంలో కూడా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి, ఎందుకంటే రైతే మన దేశానికి వెన్నెముక అంటారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అందరూ ఇంజనీర్లని, డాక్టర్లని, రైతు అనే పదాన్ని మర్చిపోతున్నారు. అలా కాకుండా ఈ వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేయాలనుకొని మేము కొంచెం నేర్చుకోవాలని ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత బాజన్న గారు, ఇంకా సాయన్న గారు అందరూ మాకు సహకరిస్తున్నారు. ఇంకా మేము ఫీల్ చూడలేదు, చూసాం. ఇంకా నేర్చుకోవాలి, ఇక్కడ ఏమేమి అవుతుందో, ఏమేమి వాడుతున్నారో, మేము ఎలా డెవలప్ చేసుకోవాలో నేర్చుకుంటాం. 15 ఏళ్ల నుండి ఫుట్పాత్ మీద వ్యాపారం చేసుకుంటున్న తమ కోకాలను తొలగించడం అన్యాయమని, కోకాల తొలగింపులో రోడ్డున పడ్డారని ఫుట్పాత్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని R&B గెస్ట్ హౌస్ నుండి కోర్టు వరకు ఉన్న కోకాలను మున్సిపల్ అధికారులు తొలగించారు.
ఈ సందర్భంగా ఫుట్పాత్ వ్యాపారులు మాట్లాడుతూ 15 ఏళ్ల నుండి ఇక్కడే బతుకుతున్న తమను ఇప్పుడు ఖాళీ చేయమనడం దారుణమన్నారు. ఫుట్పాత్ వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపకుండా మున్సిపల్ అధికారులు కోకాలను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫుట్పాత్ మీద రోజంతా కష్టపడితే వచ్చే 100 రూపాయలు కూడా రాకుండా చేశారని, రేపటి నుండి మేము ఎక్కడ వ్యాపారం చేసుకోవాలో అర్థం కావటం లేదని వాపోయారు. ఇకనైనా అధికారులు స్పందించి ఫుట్పాత్ వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపాలని కోరారు. ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ రోడ్డు మీద మేము షాపులు నడిపించుకుంటున్నాం. తీసేయమంటుండ్రు. ఒక పిల్లలు కోకలు మేము ఎట్లా బతకాలో మాకు అర్థమైతలేదు. ఆల్రెడీ అంగడి బజార్లో కూడా జాగా లేదు, ఎక్కడ జాగా లేదు. అది 20 ఏళ్ళ నుంచి ఇక్కడనే మేము బతుకుతున్నాము. ఇప్పుడు అది బతికేది కూడా లేదు, మొత్తం తీసేది. తెలంగాణ వచ్చి మొత్తం మాకు ఇది అయిపోతుంది. బతికేది ఎట్లా మేము మున్సిపాలిటీ మొత్తం మున్సిపాలిటీ నుంచి మాకు మొత్తం టైట్ అయింది. మాకు వేరే అయితే ఏం ఇది కాలే, మొత్తం ఆళ్ళదే ఉంది. రోడ్లు అంటున్నారు అదంటున్నారు, ఏం రోడ్లు కాలే, ఏం చేయలే, అన్ని ఇవే అవుతున్నాయి. దారి చూపెడితే మాకు మంచిది, చూపెడితే మంచిగా. మాకు ఇప్పుడు రేపటి నుంచి మాకు ఎట్లా బతుకన్నారు 100-200 ఎట్లా వస్తాయి మాకు? మా నాన్న ఇక్కడనే పెరిగిండు, ఇక్కడనే పెద్ద అయ్యండు. చిన్న వ్యాపారం స్థాపించిండు. ఫస్ట్ రోడ్ కొనాకే ఉండే, ఇక్కడ రోడ్ ఎక్కడ ఉండే? రోడే లేకుండే. 10 ఫీట్ల రోడ్డు, చెట్లు ఉండే. చెట్ల మధ్యనే అప్పటి జమాన్ నుంచి ఇప్పటి వరకు నడుస్తున్నారు. నడిపించడాన్ని రోడ్లు పెద్ద అయినాయి. డివైడర్ అవసరమా చెప్పు? ఇంత పెద్ద సీట్ అయితే రోడ్ చేసుకో. మాది ఎంత ఉన్నది? 10/6, 10 ఎంతనో ఒకటి స్థలం ఆక్రమించి మా చిన్న వ్యాపారస్తులు బతురు 52 కోకలు ఉన్నాయి. అందరు ఉన్నా కూడా ఎవరేం చేస్తారు? ఎందుకంటే ఒకటే మాట చెప్పారు, మీరు పీకకపోతే మేము ఏం చేయాలో అది చేసి చూపిస్తామని చెప్పారు. అది కరెక్టా? ఇన్ని సంవత్సరాలు బతికిన వాళ్ళు అంటే కడుపు కొట్టినట్లే కదా మరి. అది కరెక్టా? కరెక్ట్గా మాదేదో ఆడ అంగడి బేర అన్నారు, పంత్ రోడ్, అది చూపిస్తామన్నారు. ఇప్పుడు అది కూడా లేదంటారు. ఇంటికాడ తీసుకుపోయి కోకలు పెట్టుకోమంటారు. మరి పెట్టిన దానికి ఎందుకు పడేదా? మేము ఎట్లా బతకాలి మరి? ఒక నెల కాలు ఉంటాం, 2 నెలల కాలు ఉంటాం, ఆ తర్వాత అంటే అట్లనే అడుకుంటా బతకాలి. మరి ఏం చేయాలి? మరి ఏదైనా ఒకటి ఉండాలి కదా. ఏదైనా పని చేస్తాడంటే దానికి కరెక్ట్ సమాధానం అనుకుంటాడు. అలా అభివృద్ధి కావచ్చు, ఏదన్నా కావచ్చు. మాకు ఈ స్థలం చేసినందుకు ఏదైనా ముందు జాగ్రత్తగా ఏదైనా స్థలం చూపిస్తే మేము చిన్న వ్యాపారస్తులు స్థలాన్ని కేటాయించుకొని వ్యాపారం చేసుకుంటాం. మా బతికేమో వాళ్ళు బతుకుతున్నాం, వాళ్ళ బతికి మేము కొడతలేం కదా. మేము కొడుతున్నామంటే వేరు మాట. ఇక్కడ తీసేస్తారు, ఏదైనా చూపివ్వరి స్థలం, మాకు సరిపోయేంత స్థలం చూపివ్వరి, ఎక్కువ అధ్యాయం వద్దు. తర్వాత ఇవో ఇక్కడ ఎందరు మరీ బీదస్తులు ఉన్నారు, ఉన్నోళ్ళు అని లేనోళ్ళు కాదు. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలోని శివపంచాయన లింగమయ్య నవగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు 2వ రోజు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో శివ పంచాయన లింగమయ్య నవగ్రహ ఆలయాలు గ్రామ అభివృద్ధి కమిటీ వారు నూతన ఆలయాలు ఏర్పాటు చేయడంతో నూతన విగ్రహాలు ధ్వజస్తంభ మహోత్సవ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. 50 లక్షల రూపాయలతో మందిర నిర్మాణాలు ఏర్పాటు చేశారు. 2వ రోజు విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ ముత్తెన్న మాట్లాడుతూ 275 సంవత్సరాల క్రితం నుండి శివలింగమయ్య జాతరను నిర్వహిస్తున్నామని చెప్పారు. సోమవారం రోజు విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. 3 రోజుల ఉత్సవాలలో 2వ రోజు అన్నదాన కార్యక్రమాలు, యజ్ఞ హోమాలు నిర్వహించామని, సోమవారం అధిక సంఖ్యలో భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొనాలని, భక్తుల కొరకు 3వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని, చుట్టుప్రక్కల గ్రామాల నుండి ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ మహోత్సవాల్లో ఎంపీటీసీ సాయన్న, సహకార సంఘం చైర్మన్ జీవన్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఈ గ్రామంలో 270 సంవత్సరాల నుంచి కలలు కన్నటువంటి ఈ లింగమయ్య టెంపుల్, ఈ పూర్వకాలం నుంచి ఆలోచించినటువంటి టెంపుల్ ఈరోజు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నటువంటి సందర్భం ఏర్పడింది. దానికి గత 2 సంవత్సరాల నుంచి అనేక రకాల విలేజ్ అందరూ తన వంతు కృషి చేసుకుంటా అందరూ కష్టపడి ఈ టెంపుల్ నిర్మించుకోవడం జరిగింది. దానికి ఈ విలేజ్ గ్రామ ప్రజలే కాకుండా గ్రామంలో పుట్టిన ప్రతి వ్యక్తి బయట ఉన్నాను కూడా దీనికి తన వంతు సహకారం చేసి వాళ్ళందరూ కృషి చేసి అందరూ ప్రయత్నం చేసి ఈ టెంపుల్ నిర్మించుకోవడం జరిగింది. దీనికి ఒక 8 ఎకరాల భూమి ఉన్నది. పక్కనే రామాలయ టెంపుల్ ఉన్నది. దానివల్ల ఈ శివాలయం టెంపుల్ అయితే ఇంకా రానున్న కాలంలో వేములవాడని మరో చిన్న వేములవాడ గుర్తు చేసినటువంటి పిప్రి గ్రామ ప్రజలు దాన్ని గుర్తు చేసుకున్నటువంటి సందర్భం ఏర్పడింది. హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం హిందూ దేవాలయాల్లో నిర్వహించే స్వచ్ఛ భారత్ నేటితో 78 వారం దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. నేడు ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా వద్ద గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హిందూ వాహిని స్వచ్ఛ భారత్ ప్రతినిధులు స్వచ్ఛ భారత్లో భాగంగా ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా హిందూ వాహిని స్వచ్ఛ భారత్ కన్వీనర్ పూజ నరేందర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం హిందూ దేవాలయాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ సభ్యులు కర్తన్ మధు, కౌటిక విజయ్, జక్కం ప్రసాద్, లింగన్న, రెడ్డి రవి, పింజ అశోక్, నిశాంత్, కోలు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జై నరేంద్ర మోడీ, జై నరేంద్ర మోడీ, జై స్వచ్ఛ భారత్, జై స్వచ్ఛ భారత్, జై నరేంద్ర మోడీ, జై నరేంద్ర మోడీ, बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, जय जय माता, भारत माता, जय जय माता, भारत माता, जय स्वच्छ भारत, जय स्वच्छ भारत, जय स्वच्छ भारत, जय स्वच्छ भारत, जय हिंदू वाहिनी. ఇక ప్లాస్టిక్ కూడా తీయండి. ప్లాస్టిక్ నేను ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తాను. తరాల పిల్లల భవిష్యత్తు కొరకు ప్లాస్టిక్ వాడకం నిషేధిస్తాను. జై స్వచ్ఛ భారత్, జై హిందూ వాహిని, జై స్వచ్ఛ భారత్, జై హిందూ వాహిని. విజయవంతంగా ముందుకెళ్తున్నాం. అలాగే ఏదైతే ఇన్ని రోజులుగా ఇన్ని వారాలుగా అన్ని హిందూ దేవాలయ కమిటీలు కానీ హిందూ దేవాలయ మెంబర్స్ కానీ అందరూ మాకు చాలా ప్రోత్సహించారు. అదే ప్రోత్సాహంతో ముందుకెళ్ళి ఏదైతే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకై మహాత్మా గాంధీ జయంతి రోజు పురస్కరించుకొని స్వచ్ఛ భారత్ మొదలుపెట్టాము. మన స్వచ్ఛ భారత్ మన ఆర్మూర నినాదంతో ముందుకెళ్తున్నాము. రానున్న వారాల్లో కూడా అన్ని హిందూ దేవాలయ కమిటీలు కూడా వెళ్ళేసి ఈ ఆర్మూరు కాకుండా వేరే విలేజ్లో కూడా చేస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాం. అలాగే హిందూ బంధువులు ఎవరైనా కానీ హిందూ స్వచ్ఛ భారత్ దానికి రాగలదని చెప్తున్నాం. జై హిందూ వాహిని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఆర్మూర్ పట్టణంలో ఎమ్మెల్సీ నిధులతో 13వ వార్డులో మెటల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ ఆకుల లలిత. బేల్పూర్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ. అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామి రథోత్సవ ఊరేగింపు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. అంకాపూర్ గ్రామాన్ని సందర్శించిన ఉస్మానియా నిజాం కాలేజ్ విద్యార్థులు. అంకాపూర్లో వ్యవసాయ పద్ధతులు బాగున్నాయని విద్యార్థుల వెల్లడి. కోకాల తొలగింపులో రోడ్డున పడ్డామని ఫుట్పాత్ వ్యాపారుల ఆవేదన. 15 ఏళ్ల నుండి ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్న తమ కోకాలను తొలగించడం అన్యాయమన్న బాధితులు. ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా వద్ద గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.